హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సూపర్ బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. షర్ట్స్ అన్నమాట. అన్ని షర్ట్సే అన్ని సైజుల్లోనూ ఉంటుంది. ఎంఎల్, ఎక్స్ఎల్, మీకు డబుల్ ఎక్స్ఎల్, ఇంకా అంతకన్నా పెద్దది కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఫుల్ వచ్చి మీకు ఫుల్ హ్యాండ్ ఉండేది 250, హాఫ్ వచ్చి 200 అనమాట. ఓకేనా? అంటే హాఫ్ హ్యాండ్స్ ఉండేది 200 రూపాయలు అమ్ముతున్నారు, ఫుల్ హ్యాండ్ ఉండేది 250 రూపాయలు అమ్ముతున్నారు. చూడండి. సో ఇది వాళ్ళకి ఈజీగా నాకు తెలిసి మినిమం ఒక రోజుకి 100 షర్ట్లు అయినా అమ్ముతారు. మినిమం చెప్తున్నాను 100. ఎందుకంటే నార్మల్ రేటే. ఇంకా చూడండి మొత్తం కూడా 100 షర్ట్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ చూడండి. 100 షర్ట్ అంటే వీళ్ళకి ఎంత పడుద్ది? 90 రూపాయలు, 110 రూపాయలు పడుద్ది. అంటే మీకు హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హాఫ్ వచ్చి 90, ఫుల్ హ్యాండ్స్ వచ్చి 110 వీళ్ళకి పడేది. వీళ్ళు అమ్మేది ఎంత? హాఫ్ హ్యాండ్స్ వచ్చి 200, ఫుల్ వచ్చి 250. అంటే హాఫ్ హ్యాండ్స్ అమ్మితే 90 రూపాయలు కొని 200కి అమ్ముతున్నారు, 110 రూపాయలు ఆదాయం. ఫుల్ హ్యాండ్స్ అమ్మితే 110 రూపాయలు కొని 250కి అమ్ముతున్నారు, 140 రూపాయలు దాంట్లో ఆదాయం. సో అంటే ఒక 100 షర్ట్లు ఇదొక 50, అదొక 50 అమ్ముతున్నారే అనుకుందాం. ఓకేనా? అంటే లెక్కేసుకోండి. ఇది అమ్మినప్పుడు వీళ్ళకి 110 రూపాయలు వస్తుంది. 50 × 110 5,500 రూపాయలు. అది 140 రూపాయలు. ఒకటి అమ్మితే 140 వస్తుంది ఫుల్ హ్యాండ్స్. అదొక 50 అమ్ముతున్నారు అంటే అదొక 7,000 రూపాయలు. 7,000, 5,500 మీకు 12,500 రూపాయలు. అంతేనా? నెలకి ఎంత? మీకు 3,60,000 ప్లస్ ఒక 15,000, 3,75,000. అంత ప్రాఫిట్ ఉంది కనుకే ఇద్దరు సేల్స్ మ్యాన్ పెట్టి అమ్ముతున్నారు. అన్ని రోజులు ఇంతే బిజినెస్ ఉంటుందా? 100 షర్ట్స్ అంటే తక్కువ ఉన్న రోజులు కూడా ఉంటాయండి. 50 షర్ట్స్ అమ్మే రోజులు ఉంటాయి, 30 షర్ట్లు అమ్మే రోజులు ఉంటాయి, 20 షర్ట్లు అమ్మే రోజులు కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ బేరమే డబల్ ట్రిపుల్ అయ్యే రోజులు కూడా ఉంటాయి. మీకు సండే వస్తుంది, సండే రోజు బిజినెస్ బాగుంటాయి, ఎక్కువ మంది షాపింగ్కి వస్తారు కనుక మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సండే రోజు బిజినెస్ చాలా బాగుంటుంది. అలానే మీకు సెకండ్ సాటర్డే వచ్చినా, సండే వచ్చినా, ఏదైనా పండగ టైంలో అయినా డబల్ ట్రిపుల్ కూడా ఉంటుంది. పండుగ సీజన్లో వీళ్ళు ఒక 5 నెలలు ఎంత అయితే స్టాక్ అమ్ముంటారో ఆ పండుగ సీజన్లో అంత అమ్మేస్తారన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటివి మీరు కూడా చెయ్యొచ్చండి. ఇప్పుడు నేనేదో ఒక కొత్త బిజినెస్ చెప్తున్నానే అనుకుందాం. అలా అనుకున్నప్పుడు మీకు ఆ బిజినెస్ మీరు చూడలేదు, ఫస్ట్ టైం దిగుతున్నారంటే కాస్త అనుమానాలు ఉండొచ్చు, ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు నేను చూపించి చెప్పే బిజినెస్ అనేది వేరే వాళ్ళు చేస్తున్న బిజినెసే కదా. సో నేను చెప్పినట్టు 3 లక్షలు వాళ్ళకి రాకపోవచ్చు, 1,00,000 అయినా వస్తుంది కదా. అక్కడ 2-3 పని చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలా? ఎవరు కూడా ఒక 15-20 వేలలోనే ఇప్పుడు చేస్తున్నారు. 6-7 వేలు అంటే విలేజ్లో చిన్న టౌన్లో నడుస్తుంది, అది కూడా షాప్లో నడుస్తూ ఉంటుంది. కానీ ఇలా స్టాల్ పెట్టి అమ్ముతున్నారంటే మినిమం ఒక రోజుకి 500 కూడా లేకపోతే ఎవరు రారు. ఓకేనా? అలా అనుకున్నప్పుడు 15-20 వేలు అంటే 60,000 జీతం తీయాలా? కరెక్టా కాదా? ఈ వీడియోలోనే ఇద్దరు కనిపిస్తున్నారు స్టాఫ్. 60,000 జీతం తీసినా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటేనే కదా స్టాల్ పెడతారు. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోండి. కనుక 2 లక్షల ఆదాయం అయితే ఉండొచ్చు. పోనీ 1,60,000 వచ్చి 60,000 పోయి 1,00,000 రూపాయలు మిగులుతుంది అనుకుందాం. మీ కంటికి క్లియర్గా చూపిస్తున్నా. కొంతమంది ఏమో విచిత్రమైన కమెంట్లు పెడుతుంటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయండి, వ్యాపారంలోనే లాభాలు ఉన్నాయి. కాకపోతే నేను వాళ్ళని కూడా తప్పు పట్టను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్కి వెళ్తూ ఉంటాను కదా. ఆ విలేజ్ వైపు వెళ్తున్నప్పుడు చూస్తాను వాళ్ళ బేరాలు ఎంత ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఎంత ఉన్నాయని. చాలా చిన్న వ్యాపారాలు. అంటే ఇప్పుడు ఒక తోపుడు బండ్ల మీద ఫ్రూట్స్ పెట్టుంటారు, ఒక 4-5 రకాల ఫ్రూట్స్. రోజు మొత్తం మీద కూడా 600-700 కూడా అమ్మదంట, 600-700 కూడా అమ్మదంట. సిటీలో అయితే గంటలో పడుద్ది, హైదరాబాద్ లాంటి అయితే 10-20 నిమిషాల్లో పడుద్ది అన్ని వందలు. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు మనం ఎంచుకునే ప్రాంతాన్ని బట్టే ఉంటుంది. నా వీడియోల కింద నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఒకవేళ వాళ్ళు విలేజ్లోనో ఒక చిన్న టౌన్లో మీకు మేజర్ పంచాయతీలోనో పుట్టి పెరిగి ఉంటే వాళ్ళకి అర్థం కాదనమాట వ్యాపారాలు ఎలా ఉంటాయి సిటీలో అనేది. సో అది నా వీడియోని హైదరాబాద్ నుంచి చూసే వాళ్ళకి ఇంకా బాగా వెలుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ అవగాహన తెచ్చుకునేది విజయవాడ ఇటువంటి ప్రాంతంలో. అదే హైదరాబాద్లో ఇంతకు మించి ఉంటాయి అన్నమాట వ్యాపారాలు. సో అక్కడ నుంచి నా వీడియో చూస్తున్న వాళ్ళకి క్లియర్గా కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీరు మన తెలుగులో చాలామంది మీరు వెతకట్లేదు కానీ
వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నీకు ఎంత ఆదాయం వస్తుందని అడిగి ఆరెంజ్ అమ్మితే ఆ రోజుకి 5,000 సంపాదిస్తున్నారండి. ఏది మినీ ట్రక్ పెట్టుకొని, మినీ ట్రక్ అంటే చిన్నది టాటా ఏస్ ఉంటుంది చూడండి, అది ఆ చిన్న టాటా ఏస్ ఉంటుంది కదా, కాస్త సైజ్ ఆ బాడీ అనేది. సో దాని నిండా ఆరెంజ్ వేసుకొని ఒకటి 5 రూపాయలు అంట. అంటే ఆరెంజ్ కావచ్చు, మొజాంబీ కావచ్చు, బత్తాయి కావచ్చు, సాత్గుడి కావచ్చు, అంటే ఇవన్నీ వెరైటీస్ దాంట్లో, ఓకేనా. సో సిట్రస్ ఫ్రూట్లో వెరైటీస్ ఇవన్నీ మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి. హైదరాబాద్లో ఒకటి 5 రూపాయలు నమ్ముకుంటున్నారు. అమ్మి ఒక రోజుకి ఎంత మిగులుతుందంటే 5,000 మిగులుతుంది, 6,000 మిగులుతుంది అంటున్నాడు. యూట్యూబ్లో ఉన్నాయి చూడండి, అది మన అక్కడ వాళ్ళే వ్లాగ్ చేసి డైరెక్ట్గా అడిగి చెప్తున్నారు. సో ఎంత ప్రాఫిట్ రావాలి ఒకసారి ఊహించుకోండి. ఆ వ్యాపారం వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు నాకు ఇంత మిగులుతుంది అని. కనుక పానీపూరి అమ్మేవాళ్ళు 3,000 మిగులుతుంది, 5,000 మిగులుతుందని క్లియర్గా పానీపూరి చాట్ అమ్మేవాళ్ళు హైదరాబాద్లో చెప్తున్నారు. యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. అంటే ఎంత నెలకి ఎంత, నేను నెలకు చెప్తున్నాను. ఆ తమ్నెయిల్లో కూడా 2 లక్షలు 3 లక్షలు పెడితే ఏమో అనుకుంటున్నారు. మీరు రోజుకి చూడండి, రోజుకి చూస్తే ఎంత 1,50,000 పెట్టాను అనుకోండి తమ్నెయిల్, ఒక 2.5 లక్షలు నేను హైప్ క్రియేట్ చేసి పెట్టానే అనుకోండి, 1,50,000 అయినా వచ్చినట్టే పానీపూరిలో. ఎందుకంటే 5,000 రోజుకి. హైదరాబాద్లో అంతగా మించే మిగులుతుంది. అంతెందుకు మీకు నేను విజయవాడలో ఏరియా కూడా చెప్తా, పీవీపీ లైన్ అని ఉందండి. ఆ పీవీపీ మీకు మల్టీప్లెక్స్ థియేటర్ వస్తుంది. ఆ లైన్లో ఒకసారి వెళ్ళి చూడండి, కొంతమంది పానీపూరి ప్లేట్ 50 రూపాయలు అమ్ముతున్నారు. మన ఛానల్లో వీడియో ఉంది. రేట్ అయితే చెప్పలేదు, కానీ అది నార్మల్గా బయట 20-25కి దొరుకుతుంది కదా, అక్కడ అలా నడుస్తుంది 50 రూపాయలని. అంటే అతనికి ఎంత ఆదాయం రావాలి? 300 ప్లేట్లు అమ్ముతున్నాడే అనుకుందాము, 150 ప్లేట్లు దీనికి వెళ్ళిపోని, వాళ్ళ ఖర్చులు అక్కడ అన్నిటికీ వెళ్ళిపోని 150 ప్లేట్లు ఎంత మిగులుతుంది ఒకసారి లెక్కేసుకోండి. 150 × 50 వేసుకోండి, ఎంత రోజుకి 6,000-7,000 రూపాయలు మిగులుతుంది. నెలకి ఎంత? 2 లక్షల పైన ప్రాఫిట్. సో మీరు ఎప్పుడు కూడా అలా ఊహించుకోవద్దు. నేను అలా చేస్తేనే, వ్యాపారం అలా ఊహించుకుంటేనే మనము చేయగలం. రెండోది అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు మోటివేట్ అవ్వాలి కదా. మీరు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉన్నాయి, కానీ ఎంచుకునే ప్లేస్ని బట్టి. నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు మంచి లొకేషన్ ఎంచుకోండి. అదే విజయవాడ ప్రాంతంలో ఎక్కడో ఆ మధురానగర్ లోపల అక్కడెక్కడ పెట్టుంటారు 20 రూపాయలే పానీపూరి, అంతే ప్లేట్ ఉంటుంది. సేమ్ 8 ఎంతో ఇస్తారు, 20-25 రూపాయలే ప్లేట్. మరి ఆ ఏరియాలో నడవదు. ఒకే సిటీలో ప్రాంతాలు మారుతున్నప్పుడు, లొకేషన్ మారుతున్నప్పుడు రేట్ పెట్టలేము. అదే ఇక్కడ 50 అయినా తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు ఇటువంటి స్టాల్ పెడుతున్నారంటే ఆ స్టాల్ అనేది ఖచ్చితంగా మంచి లొకేషన్లో పెట్టుకోండి, జనరద్దీ ఉండే ప్రాంతంలో పెట్టుకోండి. జనరద్దీ ఉండే ప్రాంతంలో బాగా పెద్ద స్టాల్ పెట్టుకోవడానికి అవకాశం లేకపోయినా కూడా మంచి మార్కెట్ ఏరియా అయితే మంచిగా నడుస్తుంది. సో మార్కెట్ ఏరియా లేకుండా మీరు పెద్ద షాప్ పెట్టినా, అంటే వేరే లొకేషన్లో మంచి, అంటే అక్కడ మీకు షాప్ తక్కువ రేటుకే వస్తుంది, తక్కువ అడ్వాన్స్ ఇస్తే సరిపోతుందని తీసుకున్న లాస్ వస్తుంది. కనుక మనం ఎక్కడ బిజినెస్ ఎంచుకుంటున్నాం అనేది మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక 20 లక్షల వరకు లాస్ అయ్యాడు హోటల్ రెస్టారెంట్ పెట్టి. ఇప్పుడు ఆ పానీపూరి అమ్మేవాడు 2 లక్షలు అలా సంపాదిస్తున్నాడు. చూడండి, ఆ హోటల్ రెస్టారెంట్ అడ్వాన్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు, అన్నీ ఇచ్చి కూడా లాస్ అయ్యాడు. కానీ ఇదేమైంది, పానీపూరి హిట్లో ఉన్నాడు, సక్సెస్లో ఉన్నాడు, హిట్ అయింది బిజినెస్. కనుక లొకేషన్ కారణం ఏంటి? లొకేషన్ అనమాట. ఈ లొకేషన్లో ఇతను ఎంచుకున్నాడు రోడ్డు పైన, ఇతనికి షాప్ లేదు, పానీపూరి రోడ్డు పక్కన ఎంచుకున్నాడు, అయినా బిజినెస్ బాగా జరుగుతుంది. నా ఫ్రెండ్ 3 షటర్లు తీసుకున్నాడు, చాలా వెడల్పుగా ఉంటుంది, సుమారు అది ఒక 27 అడుగులు పొడవు ఉంటుందేమో, లోతు ఒక 14-16 అడుగులు లోతు ఉంటుంది, అయినా ఏంది ఉపయోగం? కనుక ఇక్కడ ఒక్కటే లొకేషన్ అండి. లొకేషనే మీ సక్సెస్ని డిసైడ్ చేస్తాయి. నేను ఇప్పుడు చెప్పింది కూడా మంచి లొకేషన్లో పెట్టుకుంటే ఎక్సలెంట్గా, నేను దానికే చెప్పా. ఇక్కడ స్టాఫ్ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఒక 20,000 జీతం ఉంటుంది కదా, ముగ్గురు అంటే 60,000 తీయాలి కదా. ఆ 60,000 కూడా దీంట్లో వచ్చే ఆ బిజినెస్ నుంచే తీయాల్సి ఉంటాయి. తర్వాత వచ్చేదే ఓనర్కి లాభం. సో వీళ్ళకి 60,000 జీతం ఇచ్చినప్పుడు కనీసం అతనికి 1,00,000 రూపాయలు కూడా లేకపోతే, పోనీ తక్కువ ఆ 60,000 అయినా వాళ్ళకి ఆదాయం రావాలి కదా ఓనర్కి, కరెక్టా కాదా? సో వీళ్ళకి 60,000 జీతం ఇచ్చిన, అంటే 20,000 జీతం ఇచ్చినప్పుడు పోనీ 15,000 జీతం అనుకోండి, 45,000 జీతం తీసినా కూడా అతనికి రావాలిగా ఓ 1,00,000 రూపాయలైనా. 15,000 జీతం తీసుకున్నా కూడా. కనుక ఫస్ట్ అది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా బిజినెస్లో బాగా ప్రాఫిట్లు ఉంటాయండి. అంటే మనం ఎంచుకునే లొకేషన్, మీరు చిన్న విలేజ్లో ఉండకపోవచ్చు, దానికి ఏం నేను దానికే అది తప్పు అని చెప్పను. సో లాస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది బాధపడి కమెంట్ పెడుతూ ఉంటారు, నేను ఆనియన్ బిజినెస్ పెట్టాను, లేకపోతే చింతపండు వ్యాపారం పెట్టాను, లాస్ అయ్యానంటే నేనేం చేయాలి? ఒక 3 రోజుల క్రితం కూడా వెల్లుల్లి
పావు కిలో అంటే 250 గ్రామ్ 50 రూపాయలన్నీ అమ్ముతూ వెళ్తున్నాడు అతను. ఇదే పని అన్నమాట ప్రతిరోజు. అది కూడా ఏది, ట్రక్ ఆటోలో పెట్టుకొని వెల్లుల్లి అమ్ముతున్నాడు, ఓన్లీ వెల్లుల్లి. అంటే చూడండి, అతను డీజిల్ ఖర్చు పోను, అతను ఇప్పుడు అతనే డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. అతని జీతం కూడా బయట డ్రైవింగ్కి వెళ్తే 700 నుంచి 1000 రూపాయలు మినీ ట్రక్ ఆటో తోలాలంటే. సో అతని జీతం తీసి పైన వచ్చేదే కదా ఆదాయం. అయితే ఆదాయం ఉన్నట్టే కదా. కనుక మనం ఎంచుకునే లొకేషన్, మన బిజినెస్ స్ట్రాటజీ దాన్ని బట్టే లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ షర్ట్స్ 90 రూపాయలు 110 రూపాయలకి ఎక్కడ కొనాలి అంటే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీకు తిరుపూర్ అండి, తమిళనాడులోని తిరుపూర్ అనే ప్రాంతం. స్పెల్లింగ్ చెప్తున్నా చూడండి, TIRUPUR అనమాట. TIRUPUR, టీ ఫర్ ట్రావెల్ ఉంటుంది కదా, అలాగా. సో తిరుపూర్ ఆ ప్రాంతంలో మీరు యూట్యూబ్లో కూడా కొట్టండి, తిరుపూర్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అని. చాలా పెద్దదండి, కొన్ని లక్షల మంది అక్కడ దీనిపైనే పనిచేస్తున్నారనమాట. అక్కడ మనకి తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. నెక్స్ట్ 90-110లో షర్టు సాధ్యమే కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు తమిళనాడు తిరుపూర్ వరకు కూడా కాదు, మన యూట్యూబ్లోనే హైదరాబాద్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు ఒకసారి టైప్ చేయండి. మన హైదరాబాద్లోనే 90-110లో ఉన్నాయి చూడండి. కాకపోతే నేను తిరుపూర్ ఎందుకు సజెస్ట్ చేశానంటే, హైదరాబాద్లో తక్కువ ఉంటాయి, అది తిరుపూర్ అనేది చాలా పెద్దది. అంటే ఇప్పుడు మీకు తమిళనాడులో అంటే మీకు గుజరాత్లో ఎలా సూరత్, అహ్మదాబాద్ ఇలా టెక్స్టైల్స్ ఇండస్ట్రీ పెద్దదో, మన సౌత్లో తిరుపూర్ చాలా పెద్దది. మీరు ఒకసారి గూగుల్ చేయండి, గూగుల్లో దాని గురించి డీటెయిల్స్ మొత్తం వస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆ మార్కెట్ సైజ్ ఎంత, ఏంటి, ఎంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, అక్కడి నుంచి ఎంత ఎగుమతి అవుతున్నాయి, మొత్తం కూడా మీకు వస్తాయి చూడండి. సో దానికి అక్కడ పోటీ ఉండడం వల్ల మనకి ఎక్కువ డిజైన్స్, ఎక్కువ వెరైటీస్ మనకి తక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి. సో కనుక మీరు హైదరాబాద్లో ట్రేడింగ్ చేసేటట్టయితే మీరైనా అక్కడ నుంచి తెచ్చుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలానే హైదరాబాద్లో కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్, ట్రేడర్స్ 90-110కి ఇస్తున్నారు. అది కూడా మన యూట్యూబ్లోనే ఉన్నాయి, వాళ్ళ నెంబర్, అడ్రస్ చూడండి. మీరు వెళ్ళండి, 2 చోట్ల వెళ్ళండి. హైదరాబాద్ ఏమైనా అమెరికాలో ఉన్నాయా? మీరు ఎక్కడి నుంచైనా ట్రైన్ ఎక్కితే 300-400 టికెట్ లోపలే వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడికి. ఏది ట్రైన్లో, బస్ టికెట్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ ట్రైన్ తక్కువే. కంపేర్ చేసుకోండి ఒకసారి. హైదరాబాద్ చూడండి, ఒక 2 రోజులు అక్కడ ఉండి అన్ని తిరిగి చూడండి. తర్వాత తమిళనాడు తిరుపూర్ వెళ్ళండి, డైరెక్ట్గా అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్ట్గా తీసుకొని వెళ్తారు, వాళ్ళు ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి చూడండి, కంపేర్ చేయండి, క్వాలిటీ చూడండి, మీరు ఏ ప్రాంతం ఎంచుకుంటున్నారు, అక్కడ నడుస్తుందా కాదా, ఇవన్నీ చూడండి. సో నేను చెప్పింది విని గుడ్డిగా దిగమని చెప్పట్లేదు, దానికే ప్రతి వీడియోకి చెప్తుంటా, ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి అని. సో నేను ఏ బిజినెస్ అయినా రీసెర్చ్ చేసే చెప్తుంటా, కానీ మనం ఎంచుకునే ప్రాంతాన్ని బట్టి ఆదాయాలు ఉంటాయి. ప్రతిదీ 3 లక్షలు చెప్తున్నావు, 5 లక్షలు చెప్తున్నావు ఆదాయం అంటే ఖచ్చితంగా నేను 20-30 వేలకి ఏ బిజినెస్ చెప్పను. 20-30 వేలు అనవసరం అనమాట, ఓకేనా. అది నార్మల్ వ్యాపారం. ఇప్పుడు మనం సేల్స్ మ్యాన్గా జాయిన్ అయినా చాలు 15-20 వేలు వస్తాయి, అది కాదు మన వ్యాపారం. అరటి పండ్లు వ్యాపారం చేసినా కూడా మంచిగా ప్రాఫిట్ అనేది పెర్ డే 1500 నుంచి 2000 వస్తాయి. అరటి పండు తోపుడు పండ్ల మీద ఎంత పెట్టుబడి, దానికి ఒక 10,000 ఉంటుందా, పోనీ 12,000 ఉంటుందా, అంతే. కానీ రోజుకి 1500 నుంచి 2000 విజయవాడ లాంటి ప్రాంతంలో మెయిన్ ఏరియాలో పెట్టుకుంటే వస్తుంది. అదే మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ట్రై చేస్తే ఇంకా ఎక్కువే వస్తాయి. ఎవరు కూడా తన ఆదాయాన్ని బయట పెట్టుకోరు. నేను మీకు వెయిట్ కూడా చూపించా, ఒక అరటి పండ్లు క్రేట్లో ఆ బాక్స్ వెయిట్ ఎంత వస్తుంది, అది మనకి కోల్డ్ స్టోరేజ్లో ఎంతకు దొరుకుతున్నాయి. ఇప్పుడు నాందేడ్ గ్రీన్ ఆ అరటి పండు ఎంత, అదే గెలలు అయితే ఎంత, అరటి గెలలు 6 గెలలు 200 అంట. 6 గెలలు, 6 డజన్లు కాదు, 6 గెలలు. గెలకి ఎన్ని డజన్లు ఉంటాయి మీరు ఒకసారి ఊహించుకోండి. నార్మల్ అరటి పండ్లు ఎక్కడ, రావులపాలెం, కోనసీమ రావులపాలెంలో వ్లాగ్ మన తెలుగు వాళ్ళు యూట్యూబ్లో చేస్తున్నారు చూడండి. డైరెక్ట్గా రైతులు అక్కడ తీసుకుని వచ్చి కింద పెట్టేసి అమ్ముతున్నారు. బేరాలు లేక 6 గెలలు 200కి ఇచ్చేస్తున్నానయ్యా అంటున్నారు. పోనీ ఫైనల్ రేట్ 200-250కి ఇచ్చేసి వెళ్ళిపోతానయ్యా, ఒకవేళ సేల్ అవ్వకపోతే పక్కన పడేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. యూట్యూబ్లో ఉన్నాయి చూడండి, నేను చెప్పినప్పుడు ధరలు. కానీ మీకు గెల ఎక్కడైనా లోకల్గా 250కి వస్తుందా? రాదు. డజనే మనకి మినిమం 30 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది, మినిమం 30 నార్మల్ అరటి పండ్లు. అదే మీకు నాందేడ్ పచ్చ కలర్, గ్రీన్ కలర్ ఉంటాయి చూడండి, అవైతే మీకు 60, 70, 80 సైజుని బట్టి, ఇంకా అయితే 100 చెప్పి 90కి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కొక్క ప్రాంతంలో నేను అరటి పండు బిజినెస్లో అంత ఆదాయం వస్తుందన్న విషయాన్ని కోనసీమ నుంచి ఎవరైనా చూస్తే నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి రేట్ తక్కువ, అక్కడ గెలలే దొరుకుతున్నాయి 200కి అంటే ఎలా వాళ్ళకి. అదే నంద్యాల, మీరు నంద్యాల నుంచి ఎవరైనా చూస్తున్నారు
తీసుకున్నా కూడా కర్నూలులో ఆ నంద్యాల నుంచి చూసే వాళ్ళకు కూడా అర్థం కాదు, ఏంది వీడు పిచ్చా, ఏంది ఇంత డబ్బులు వస్తుందా అని. ఎందుకంటే వాళ్ళకి డెడ్ షిప్కి దొరుకుతాయి ఆ నాందేడ్ అనే అరటి పండ్లు. అదే విజయవాడలో దొరకడం కష్టం. మీరు విజయవాడ కావచ్చు, అటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్కి అంతా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని అమ్ముతుంటారు అవి. సో అక్కడ నుంచి వ్యాపారులు తెచ్చుకొని సేల్ చేస్తారు. దీన్ని అన్నీ రీసెర్చ్ చేసే చెప్తా. ఎంచుకునే ప్రాంతాన్ని బట్టి ఆదాయం మార్పు చేర్పులు అనేది రావచ్చు, ఓకేనా, ఆ లొకేషన్ని బట్టి. కనుక మంచి బిజినెస్ మీరు ఎంచుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి బిజినెస్ కూడా మీరు ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, అవగాహన తెచ్చుకోండి. ప్రతి బిజినెస్లోనూ లాస్ అనేది కూడా ఉంటుంది, లాభం అనేది కూడా ఉంటుంది. అది ఎంచుకునే లొకేషన్, మీరు ఎంచుకునే బిజినెస్ స్ట్రాటజీ, ఫైనల్గా ఆ పైన దేవుడు దయ కూడా మీ మీద ఉండాలి. అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, చాలామంది మెషిన్లు కొని అవి తయారు చేసి ఇవి తయారు చేసి అది అమ్ముకోలేక ఏం చేయాలో అర్థం కాక ఫ్రాంచైజ్ డీలర్షిప్ తీసుకొని దాంట్లో లాస్ అయ్యి లక్షలు పోగొట్టుకోవడం కన్నా ఇటువంటివి కంటికి కనిపించేది, మన కంటికి కనిపించేవి లోకల్గా మన మార్కెట్లో ఎవరెవరు ఎంతెంత రేట్లో పెడుతున్నారు, ఏ డిజైన్ ఉంది వాళ్ళ దగ్గర, అవన్నీ చూసుకొని మనం కొంటాం అన్నమాట. సో మనం తీసుకొని వచ్చి మనం జస్ట్ పబ్లిసిటీ ఇవ్వాలి. మీ దగ్గర ఎంత క్వాలిటీ ఐటమ్ ఉన్నా కూడా పబ్లిసిటీ ఇస్తే చాలు, ఆటోమేటిక్ బిజినెస్ అనేది ఉంటుంది. పెద్ద పెద్ద కోటీశ్వర్లందరూ క్లాత్ బిజినెస్ చేస్తున్నారు కూడా, ఓకేనా. టాటా వాళ్ళది బ్రాండ్ ఉంది, అంబానీ, అదానీ వీళ్ళంతా క్లాత్ బిజినెస్ చేశారు. సో క్లాత్ బిజినెస్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్. మంచి లొకేషన్, పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిట్లోనూ పబ్లిసిటీ ఇవ్వండి. పబ్లిసిటీ ఇస్తే మంచి లాభాలు ఇవి, దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. నేను చెప్పింది విని దిగమని చెప్పట్లేదు. లైక్ చేయండి.